హాయ్ గైస్, తమిళ అయితే చూశారు కదా. ఎన్టీఆర్, మహేష్ బాబు ఇద్దరిలో ఎవరు 1000 కోట్లు కొడతారనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఒకవైపు వారణాసి, మరోవైపు డ్రాగన్. ఇద్దరిలో ముందుగా వచ్చేది వారణాసి రాబోతుంది. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ వీక్ ఏప్రిల్లో అది రిలీజ్ కాబోతుంది. అది వారణాసి అయితే 100% అయితే నేను అనుకుంటున్నాను 1000 కోట్లు పైనే వసూలు చేస్తుంది. ఎందుకంటే రాజమౌళి ఆ విధంగా అతని విజన్ ఆ విధంగా ఉంటుంది. ఒకవైపు వచ్చేసి డ్రాగన్, ఆ డైరెక్టర్ కూడా బాగానే ఉంటుందండి. అది కూడా దాదాపు 1000 కోట్ల వరకు వసూలు చేస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ వారణాసి మాత్రం 1000 కోట్లు క్రాస్ కాబోతుంది. ఎందుకంటే రాజమౌళి గారు ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్నే ఆ లెవెల్కి తీసుకెళ్తాడు అని నాకు ఒక పెద్ద నమ్మకం ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. వారణాసి మాత్రం 1000 కోట్లు పైనే వసూలు చేయబోతుంది. మరి డ్రాగన్ విషయానికి వస్తే 1000 కోట్ల వరకు వస్తుందా అనేది నేను అనుకుంటున్నాను. 1000 కోట్లు కూడా వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ డైరెక్టర్ కూడా మంచి అతని నుండి వచ్చిన మూవీస్ అన్నీ మంచి వసూళ్ళే సాధించాయి. కేజీఎఫ్ చాప్టర్ 1 కానీ 2 కానీ అలాంటి మూవీస్ కానీ, ప్రభాస్ వచ్చిన మూవీ కానీ చాలా వసూలు చేశాయి. సో ఇద్దరికి 1000 కోట్లు క్రాస్ అవుతుందా లేదనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.